మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట దేవుని స్తోత్రం. ఎత్తైన కొండ, ఎత్తైన ప్రదేశము, ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళాడు. వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ఆయన ముఖం ఎలా ఉందట? సూర్యుని వలె. సూర్యుని చూడగలుగుతామా అంటే చూడలేకపోయారు అక్కడ శిష్యులు కూడా. ఈరోజు మనం కూడా చూడలేం, కానీ మనోనేత్రములు తెరిస్తే తప్పకుండా చూడగలం. అందుకని ఆరాధన చేసేప్పుడు ఏం చేస్తున్నాం? కళ్ళు మూసుకుంటాం. ఈ లోక సంబంధమైన కళ్ళు మూసుకోవాలి, పరలోక సంబంధమైన మనోనేత్రములు తెరవబడాలి అని దివ్య తేజస్సును తప్పకుండా చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే రూపాంతరం చెందినప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ ముఖము సూర్యుని కాంతి వలె ప్రకాశించెను. ఆయన దివ్య తేజస్సును చూపెడుతున్నాడు ఇక్కడ శిష్యులకు. దేవునితో ఎంత అదృష్టవంతులండి. ఈరోజు అదృష్టాన్ని మనకు కూడా ఇచ్చాడు. మనం కూడా పొందుకున్నాం. మనం కూడా ఆ దేవుని పొందుకోవాలని దేవుడి దగ్గర ఇంకా ప్రార్థన చేయాలి. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లని వాయను. అని వస్త్రం ఎలా ఉన్నాయట? తెల్లని వెలుగువలే. ఉదయము మధ్యాహ్న కాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు ఎలా ఎంత వెలుగుంటుందో అటువంటి తేజస్ సంబంధమైన వెలుగువలే ఆయన వస్త్రములు ఉన్నాయట. ఎంత గొప్ప అదృష్టవంతులండి అక్కడ పేతురు, ఆ శిష్యులు ఎంత గొప్ప దీవెన పొందుకున్నారు, ఎంత గొప్ప అదృష్టంలో వాళ్ళు పాలు పంపులు పొందుకున్నారు. ఏం చేశాడు? నన్ను వెంబడించు అన్నాడు. ఒకటే ముక్క వెంబడించారు. వెంబడించినందుకు అంత గొప్ప అదృష్టం. ఈరోజు మనం ఎందుకు వెంబడించలేకపోతున్నాం? మనకు వేరే చెప్పాడు ఏమన్నా? ఈ బిల్డింగ్ నెత్తిన పెట్టుకుని నా చుట్టూ తిరుగుని చెప్పాడా? ఆ రోజు పేతురు శిష్యులను పిలిచింది వెంబడించు అన్నాడు, వెంబడించారు. ఈరోజు కూడా మనదే ముక్కతో వెంబడించు అన్నాడు. మీ సమస్త భారము నా మీద మోపండి, నీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. ఇది మాత్రం ఇవ్వట్లేదు. మన భారం మనమే మూటలు కట్టుకుంటున్నాం, మన చింత మనమే దాచుకుంటున్నాం, కానీ ఆయన మీద ఆధారపడలేదు. ఇక్కడ శిష్యులు ఆధారపడ్డారు కాబట్టి ఆయన రూపాంతరం పొందే దివ్య తేజస్సును చూసి అదృష్టం పొందుకున్నారు. ఆమె చెప్దాం అందరం హల్లెలూయా. ఈ తేజస్సును ఆయనే చూడగలిగారు, చూపించే అర్హత పొందుకున్నారు. ఈరోజు మనకు లేదా అర్హత? ఆ తేజస్సు పొందుకునే అర్హత లేదా? ఆ తేజస్సును చూసే అర్హత మనకు లేదా అంటే ఒక రకంగా లేదని చెప్పాలి, ఒక రకంగా ఉందని చెప్పాలి. లేదని చెప్పడం ఏంటంటే మనము దేవుని తేజస్సు చూడడానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి అర్హత లేదు. దేవుడి కృప మన మీద ఉంది కాబట్టి, దేవుడు పేరు పెట్టి పిలిచి ఇక్కడ కూర్చోబెట్టాడు కాబట్టి అర్హులమైన మనము చూడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని స్తోత్రం. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దండి ఎప్పుడు. అందుకని ఏమంటున్నాడు అక్కడ? ఆయన వస్త్రము సూర్యుని వల్లే ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఆ తేజస్సు మాత్రమే కాదండి, పరలోక రాజ్యంలో ఉండే వారి వ్యక్తులు కూడా చూడగలిగే కృప పొందుకున్నారు. దేవుని స్తోత్రం. మనుషులుగా ఈ లోకంలో పుట్టి మోషే, ఏలియా ఎలా సంచరించి ప్రవక్తలుగా దేవుని పనిచేసి వెళ్ళారో వాళ్ళను కూడా చూడగలిగారండి అక్కడ. దేవుణ్ణి మాత్రమే కాక ఎవరిని చూశారు? మన పితరులను కూడా చూసే అవకాశం మనకి ఇచ్చాడు. ఆమె చెప్దాం అందరం. ఈరోజు మన పితరులు, నీ ముత్తాత 4వ తరమో 10వ తరగతి తర్వాత నీకు తెలియదు తాత, అవునా? ఆ తాతను కూడా చూడగలవు నువ్వు. ఆదాము అవ్వను కూడా చూడగలవు. అవకాశం మనకు ఉందండి. మనకు మాత్రమే ఉంది, ఖచ్చితంగా చెప్పగలను. ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. మన ఎన్ని తరములున్నా ఇప్పటి వరకు బీరకాయ పీచు చుట్టం అంటారు కదా, ఆ కొస్త నుంచి ఈ కొస్తలో ఉన్న మనము ఈ మధ్యలో ఉన్న తరాలని చూడగలిగే అదృష్టం మనము పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. ఆ అదృష్టాన్ని మనకు కల్పించాడు. దాన్ని పోగొట్టుకోవద్దు. దాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దండి. దినదినము అభివృద్ధి పొందాలి, దినదినము దేవుని దగ్గర కావాలి, దినదినము దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దినదినము ఆయన వైపు పరిగెత్తుతూ ఉండాలి. కానీ ఈ లోక సంబంధమైన ప్రయాణము వ్యర్థం అని చెప్తున్నాడు. నోవహును జలప్రలయం వచ్చేస్తుంది, ఓడ చేసుకో అన్నాడు. చేసుకున్నాడా లేదా? ఎవరు చేశారు అది? నోవహు చేసుకున్నారు, అవునా? ఈరోజు నువ్వు కూడా ప్రార్థన జీవితం చేసుకో, ప్రార్థన జీవితం కట్టుకో, ప్రార్థన నోవను నిర్మించుకో, అందులో ఉండు. నేను వస్తాను, నావికుడిగా తీసుకువెళ్తానంటుంటే నీకు నువ్వు కట్టుకోవట్లేదు, పక్కోడి సాయం అడుగుతున్నావు. నోవహు అడిగాడా పక్కవాడి సాయం? అడగలేదండి. తన కుటుంబం మాత్రమే కట్టుకుంది అక్కడ. ఆ ఊర్లో మనుషులు లేరా? యవ్వనస్తులు లేరా? వాళ్ళ చుట్టాలు లేరా? వాళ్ళ బంధువులు లేరా? వాళ్ళ రక్త సంబంధికులు లేరా? ఉన్నారు కదా. కానీ చెప్పింది ఎవరికి? నోవాహుకు మాత్రమే. నీవు నీ కుటుంబం రక్షించు. ఈరోజు నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, నీవు నేను అందరు దేవుని చూడాలంటే, నువ్వు రూపాంతరం పొందిన నా రూపం చూడాలంటే నీకు నువ్వుగా కట్టుకో. ప్రార్థన నోవాహులాగా ఓడను. ఆమె చెప్దామా? కట్టుకుంటున్నా రాజు? కుటుంబ ప్రార్థన ఉందా? ఇక్కడ కుటుంబం మాత్రమే కట్టుకుంది ఓడను. ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది, అవునా? ఇంకా రక్షించబడ్డారా?
ఈరోజు నీకు నువ్వుగా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మా కొడుతూ తీసుకెళ్తుంటే, అమ్మ నా కోసం ఎడవకు, నీ కోసం నీ పిల్లల కోసం ఎడ అన్నాడు. ఎవరి కోసం ఎడవన్నాడు? నీ కోసమో నీ పిల్లల కోసం. ఆయన మన కోసం ఎప్పుడుగా, ఆయన కోసం ఎప్పుడు చేయమని లేదు. నీ కోసం ఫస్ట్ నువ్వు బాగుపడు, నువ్వు స్థిరత్వం కలిగి ఉండు, నువ్వు స్థిరత్వం కలిగి నిలబడి ఉండు. తొలిగి తొట్టిల్లకు తడబడకో, నీ పాదములో తడబడకుండా, తొలిగి తొట్టిల్లకుండా నీ పాదాలకు నేను దీపమై ఉన్నాను. రాయి తగలకుండా నిన్ను కాపాడుతాను. నీ చేపట్టుకుని వాడు నేను, నడిపే ముద్దు వచ్చే వరకు ఎత్తుకొని నడిపించేవాడు నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ, తేజస్సును చూసేది మాత్రమే కాకుండా ఇంకా ప్రవక్తలను కూడా చూసే గొప్ప భాగ్యాన్ని ఇక్కడ శిష్యులు పొందుకున్నారండి. ఈరోజు మనం శిష్యులం కాదా? మనకి భాగ్యాన్ని మనకి ఇచ్చాడు కదా, ఎందుకు పోగొట్టుకోవాలి మనము? ఈ అదృష్టం, ఈ భాగ్యం అందరిమందికి లేదండి, చాలామందికి లేదు, లక్షల కోట్ల మందికి లేదు. నీకు మాత్రమే, నాకు మాత్రమే ఇచ్చాడు. ఎప్పుడు పోగొట్టుకోవద్దు. హల్లెలూయా.